నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులలో రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రీఓపెన్ దరఖాస్తులు 68 ఉన్నాయని వీటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉన్న 1641 దరఖాస్తులను వితిన్ ఎస్ఎల్లోగా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎంఓ కార్యాలయం వీఐపీ గ్రీవెన్స్ కు సంబంధించి 15 పెండింగ్లో ఉన్నాయని వీటిని కూడా నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. పరిష్కరించిన ఫిర్యాదుల అర్జీదారుల అభిప్రాయ సేకరణ వేగవంతం చేసి 100% పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. పశువుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్లలో ఎల్లప్పుడూ నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నంద్యాలలోని బెస్తా సేవా సంఘం తరపు నుంచి ప్రజా పరిష్కార వేదికలో చిన్న చెరువు సభ్యత్వ కొరకు జేడీ గారిని, కలెక్టర్ గారిని గతంలో కడవడం జరిగినది. వారు కలెక్టర్ గారు స్పందించి జేడీ గారికి రాయడం జరిగినది. జేడీ గారు గత 6 నెలల నుంచి కాలయాపన చేస్తున్నాడు. ఆయనకు కావాల్సినవి క్యాస్ట్ సర్టిఫికెటు, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెటు జేడీ గారు మాకు విఆర్ఓ సర్టిఫికెటు అన్నీ ఇవ్వమని అడిగినాడు. అవన్నీ ఎంఆర్ఓ గారితో, విఆర్ఓ గారితో, ఆర్ఐ గారితో సైన్ చేపించి 75 అప్లికేషన్స్ ఇవ్వడం జరిగినది. ఇచ్చిన నుంచి జేడీ గారి ఆఫీసులో జేడీ గారు ఏమీ మాకు స్పందన లేదు. ఎటువంటి ఈరోజు ప్రజా దర్బార్లో చెప్పడం జరిగినది. జిల్లా కలెక్టర్ గారికి జేడీ గారు కానీ వచ్చి నేను చేస్తాను కమిషనర్కి రాసినాడు. కమిషనర్కి ఏం రాయలేదు. ఆయన మేము గతంలో కమిషనర్ నుంచే తెచ్చాము సభ్యత్వం చేయమని. అయినా ఎవరు చెప్పినా ఆయన వినడం లేదు. ఎందుకో దాని నుంచి మాకు సభ్యత్వం ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. జిల్లాలోని 14 మండలాలలోని 45 నివాసిత గిరిజన ప్రాంతాల గిరిజనుల జీవనోపాధులపై దృష్టి సారించి అభివృద్ధి చేసేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి వ్యవసాయ శాస్త్రవేత్తలను సూచించారు. సోమవారం ప్రాంతీయ పరిశోధన కేంద్రంలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై 7 రోజుల శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు. వ్యవసాయ పరిశోధన అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎం జాన్సన్, ఏడీఆర్సీ డిడి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లమల్ల హనీబీ పార్క్ బల్పనూరు గ్రామం వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను సందర్శించి తేనెటీగల పెట్టెల నుండి తేనెను తీసేటటువంటి విధానాన్ని తిలకించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ అనతి కాలం నుండి గిరిజన తాండా ప్రాంతాలలో గిరిజనులు వారసత్వ సంపదగా అటవీ మార్గాన్ని ఎంచుకొని అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయించుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పుడిప్పుడే తమ జీవన సరళి మార్చుకుని సమాజంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో చేయూతనిచ్చి వారి జీవనోపాధులను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. తాను ఇప్పటి వరకు జిల్లాలో 12 గూడెంలలో పర్యటించి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. జిల్లాలో గిరిజనుల అభివృద్ధికి నన్నారి మొక్కల పెంపకం, నన్నారి తయారు చేసే యంత్రాలను ఆత్మకూరులో ఏర్పాటు చేసి తద్వారా గిరిజనులు అధిక ఆదాయం పొందడం జరిగిందన్నారు. ఇదే తరహాలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టినట్లయితే నాణ్యమైన తేనెతో పాటు తేనెటీగల వలన వచ్చేటువంటి వివిధ ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేసి అధిక లాభాలను పొందవచ్చన్నారు. శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకాన్ని సమూహంగా వందన్ వికాస కేంద్రాల ద్వారా చేపట్టినట్లయితే భవిష్యత్తులో నంద్యాల జిల్లా నుండి తయారు చేసిన ఈ తేనెను రాష్ట్రం మొత్తం కూడా సరఫరా చేసేందుకు మంచి వనరులు ఉన్నాయన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అనుభవజ్ఞులు చెప్పిన శాస్త్రీయ సలహాలను పాటించి తేనెటీగల పెంపకాన్ని చేపట్టి తమ స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో నారపురెడ్డికుంట గ్రామానికి చెందిన చెంచులు, నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే 8 జిల్లాల్లో 11 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే 11 రకాల ట్రైబ్ సెక్స్, పీవీటీజీ సెక్స్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. అందులో నంద్యాల జిల్లా ఒకటి, ఆ 8 జిల్లాలు.
నంద్యాల జిల్లాకు వచ్చినప్పటికీ ఈ 11 తెగల్లో ఎక్కువగా చెంచు జాతి వారు మాత్రం ఉన్నారు మన నంద్యాల జిల్లాలో. నంద్యాల జిల్లాలో ఒక్క చోటు ఉన్నారా అంటే లేదు. 14 మండలాల్లో 45 చెంచు మోడల్స్ లో ఉన్నారు. ఎక్కువగా శ్రీశైలం కాన్స్టిట్యున్సీ, నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. తర్వాత వచ్చినప్పటికీ ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ఉన్నారు. ఈ మన అలాగని పాపులేషన్ ఎక్కువ ఉందా? జిల్లాలో చూస్తే పాపులేషన్, ట్రైబల్ పాపులేషన్ ఓన్లీ 2%. అందులో చెంచు తెగ వారు చూస్తే 8,800 మంది పాపులేషన్, అంటే దగ్గర దగ్గర 2,500 కుటుంబాల వరకు ఉన్నాయి. చిన్న చిన్న గూడెంలు, 50 ఇళ్ళు, 60 ఇళ్ళు, చిన్న చిన్న గూడెంస్ లో అందరూ నివసిస్తూ ఉన్నారు. ఒక్కొక్క చూస్తే ఇప్పుడు చాలా మంది పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు. నేను దగ్గర ఓ 12 చెంచు గూడెంస్ కి వెళ్ళి ఉంటాను. నేను అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి మహానందిలో చెంచు లక్ష్మీ గూడెంకి వెళ్ళాను. శ్రీశైలం దగ్గరకు వచ్చినప్పటికీ మేకల మంద వెళ్ళాను. హటకేశ్వర చెంచు గూడెం వెళ్ళాను. అడవి మధ్యలో ఉన్న పెచ్చెరువు వెళ్ళాను. బయలుటి గూడెం వెళ్ళాను. నాగలోటి గూడెం వెళ్ళాను. తర్వాత మన 2 స్కూల్స్, హాస్టల్స్ ఓపెన్ చేయడానికి కొట్టాల గూడెం వెళ్ళాను. అలాగే వెలుగోడు మండల్ హెడ్ క్వార్టర్ లో ఉన్న వెలుగోడు చెంచుగూడెం కూడా వెళ్ళాను. మీ అందరినీ కలిసినప్పుడు చాలా సార్లు నేను అడుగుతూ ఉంటాను, ఎంతమంది పిల్లలు మీ అందరికీ ఉన్నారు అని. ఎవరు చూడు మినిమం 4 పిల్లలు ఉంటారు, మాక్సిమం 5 పిల్లలు ఉంటారు. చాలా సార్లు అడిగాను, ఏం మా హెల్త్ పాడవుతుంది కదా 4-5 పిల్లల్ని కంటే అంటే వాళ్ళు చెప్పిన సమాధానం వింటే మా చెంచు జాతి అంతరించిపోకూడదు అన్న ఆలోచన. దే ఆర్ రైట్. సో పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నది ఏ విధంగా చేస్తున్నారు అన్నది వాళ్ళని చూసి అభినందించాల్సిన వచ్చింది ఆలోచన. కారణం ఏంటి అంటే మేము ఇంకా మా తెగ అన్నది, మా జనరేషన్స్ అన్నది ఎన్నో తరాల పాటు ఉండాలి అన్నది వాళ్ళ ఆలోచన. ఇంకా వాళ్ళ జీవన విధానం చూస్తే పూర్వం నుంచి కూడా ఎక్కువగా హంటింగ్ లో ఉండేవారు, వేటాడి. ఇప్పుడిప్పుడే వాళ్ళ జీవనోపాధులు మార్చుకుంటూ ఉన్నారు. అందులో ఖచ్చితంగా జీవనోపాధులు మార్చుకుంటూ ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అగ్రికల్చర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి RARS వాళ్ళు ముందుకు రావడం చాలా సంతోషం. ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే చాలా స్కిల్ ఉంటుంది వాళ్ళకి. మీరు ఒక్కసారి చూడండి, స్కిల్, IQ పవర్ కానీ, ఇమ్మీడియట్ గ్రాస్పింగ్ పవర్ కానీ చాలా ఎక్కువ. తర్వాత చాలా ఫెయిర్, ఎవ్వరికి అన్యాయం కానీ ఎటువంటిది ఏమీ చేయరు. వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకుంటారు. చాలా ఫెయిర్ గా ఉంటారు మనుషులందరూ. వారికి మనము ఇంకొకటి బాధాకరమైనది ఏంటి అంటే మామూలుగా జనరల్ గా చూస్తే 69 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటుంది. మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పారామీటర్స్ చూస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, కానీ చెంచూస్ లో చాలా తక్కువ. కారణం రకరకాల వ్యసనాలు ఉన్నాయి. ఈ మధ్యన చూస్తే మనకి ITDA ఉంది. ITDA కూడా 3 జిల్లాల పరిధిలో, యాక్చువల్ గా మన శ్రీశైలం ITDA 5 జిల్లాలకు వర్తించి పరిధిలో ఉండేది. అందులో 2 జిల్లాలు మనం రాష్ట్రం విడిపోయాక తెలంగాణకి వెళ్ళిపోయినాయి. మిగిలిన 3 జిల్లాలు ఇప్పుడు మనకి ఉన్నాయి. అందులో నంద్యాల 1, ప్రకాశం 1, 3వది పల్నాడు. ఈ 3 జిల్లాలు మన శ్రీశైలం ITDA పరిధిలోకి వస్తాయి. ITDA వీరికి సేవలు అందిస్తుంది. ఈ మధ్య కాలంలోనే మనము నన్నారి అని కల్టివేట్ చేస్తారు. ఆ కల్టివేట్ చేసిన నన్నారిని బాగా ప్రమోట్ చేయాలి అని చెప్పి ఆత్మకూరులో నన్నారి ఎక్స్ట్రాక్షన్ యూనిట్ కూడా ఒక డెవలప్ చేసాం. మరి కొన్ని రోజుల్లో దాన్ని ఇనాగరేట్ చేస్తాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ITDA గ్రూప్స్ అంతా కలిపి 5 VDVKs గా ఉన్నాయి, వంధన్ వికాస్ కేంద్రాస్. మనం ఎప్పుడన్నా మనం వంధన్ వికాస్ కేంద్ర టీము అంటే ఒక్కొక్క వంధన్ వికాస్ కేంద్రాలు 300 నుంచి 400 మంది సభ్యులు ఉంటారు. ఏదైనా ఒక VDVK ట్రైన్ చేశామంటే మొత్తం కమ్యూనిటీకే మనం ట్రైనింగ్ ఇచ్చినట్టు, ఎందుకంటే వారందరూ మెంబర్స్ కాబట్టి. అలా ఇక నుంచి మనం ఫోకస్ చేసినప్పుడు RARS VDVK వైజ్ కానీ టార్గెట్ చేస్తే ఇంకా చాలా ఫాస్ట్ గా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మనకి ఉపయోగపడుతుంది. రకరకాలైనటువంటి జీవనోపాధులు మన చూస్తూ ఉంటున్నాము. రైతుల్లో అయితేనేమి, వేరే ఎంటర్ప్రెన్యూర్షిప్ లో అయితేనేమి, వీటన్నిటిలో కాదంటే ప్రత్యేకంగా ట్రైబల్ పీపుల్కి
ఎందుకంటే వారికి చేసుకోగలిగింది, వారికి అనుకూలంగా ఉండేటువంటిది వారు తమ ప్రదేశంలోనే ఉండి వాళ్ళు ఈజీగా చేయగలిగినటువంటి పనులు, దాంట్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా. ఎందుకంటే కొన్ని పనులు చేసినప్పుడు కొంత సీజన్కి మనము డబ్బులు తీసుకోనికి ఆర్థికంగా రానికి అవకాశం ఉంటుంది. కాదంటే వీళ్ళని లైవ్లీహుడ్గా జీవనోపాధిని మనము కల్పించినప్పుడు వాళ్ళు ఆర్థికంగా ముందుకు పోనీకి అవకాశం ఉంటుంది, అభివృద్ధి చెందనీకి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ బోర్డ్, బీ కీపింగ్ బోర్డు వాళ్ళు కూడా, అట్లాగే ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ రెండు కలిసి ఈ యొక్క 7 దినాల ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది మేడం. దీంట్లో ముఖ్యంగా వీళ్ళకు నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తల ద్వారా ఈ యొక్క బీ కీపింగ్ ఎలా, తేనెటీగల పెంపకాన్ని గురించి బాక్స్ కాన్ నుంచి మళ్ళీ చివరి వరకు కూడా 7 దినాల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 25 మందిని ఈ యొక్క మండలం నుంచి మేము సెలెక్ట్ చేయడం జరిగింది. వీరికి 5 గ్రూపులుగా 5 మందిని ఒక గ్రూపుగా 5 గ్రూపులు చేయడం జరుగుతుంది మేడం. చివరి దినాన వీళ్ళకి బాక్సులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ తేనె తీగల పెంపకము ఇది కూడా గతంలో బాగానే ఉండింది. అయితే కాలక్రమేణా మనం ఈ గ్రాన్యుల్ చేయడం వలన, అట్లాగే పురుగు మందులు విపరీతంగా పిచికారీ చేయడం వలన చాలా మటుకు అంతరించిపోతున్న దానికి మరొకసారి మన కలెక్టర్ గారి మేడం ఆధ్వర్యంలో మళ్ళీ అది పునర్జీవం పోసుకుంటున్నందుకు మనకు ఒక ఆనందదాయకమైన విషయం. ఆ విషయం ఈ తేనె కూడా ఏంటంటే చాలా మటుకు కల్తీ అవుతుంది. అంటే మామూలుగా తేనెకు 2-3 ఇంతకుముందు టెస్టులు చెప్పేవాళ్ళు. ఏం టెస్టులు? ఊరికి అగ్గిపుల్ల గీసి అట్లా మామూలుగా ఇచ్చేసినామంటే కనుక అది అగ్గిపుల్ల ఊడిపోకూడదు, అది మండాలి. కానీ అవి ఆ టెస్ట్ చేసేదానికి ఇప్పుడు అంత మంచి తేనె ఎక్కడ దొరకట్లే. అట్లాగే పేపర్ మీద, న్యూస్ పేపర్ మీద వేస్తే ఆ డ్రాప్ అలాగే వచ్చేయాలి కిందికి. కానీ పేపర్ అతుక్కుంటుంది అని అంటే అది నాణ్యమైన తేనె కాదు అని. అట్లా మనం ఏదో సింపుల్ టెస్ట్ చేసి ఆ తేనె కొనేవాళ్ళము. ఒక గిరిజన సొసైటీలో తప్ప ఇప్పుడు మంచిగా ఉంటుందంటే ఎక్కడ కూడా ఉండట్లే. అందుకు ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు ఎంతో సంతోషపడుతూ మేడం గారిని విలువైన సలహాలు ఇవ్వాల్సిందిగా. వక్ఫ్ సవరణ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పట్టణంలో అన్ని పార్టీల నాయకులతో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. వక్ఫ్ సవరణ చట్టం అమలు రద్దు చేసేంత వరకు పోరాటాలను కొనసాగిస్తామని, అందుకు అవసరమైన కార్యక్రమాలను చేపట్టేందుకు అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను చర్చించి పలు నిర్ణయాలను చేపట్టి ముందుకు వెళ్తామని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో వక్ఫ్ సవరణ బిల్లు విషయంపై స్టేటస్కో ఇవ్వడం జరిగిందని, సుప్రీంకోర్టు నిర్ణయాలను అనుసరించి తమ కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, ముస్లిం మైనార్టీ నేతలు గన్ని కరీం, వామపక్ష ప్రజా సంఘాల నేతలు రఫీ, రియాజ్, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు. ये लोग तो इतना हिम्मत से करते ही बोले तो क्या इनके घर के वास्ते करते नहीं। हालांकि यहाँ बैठे सुना में किसी भी उद्गुट की एक सेंट जगह भी नहीं रहती। क्या बोले तो खबर में वो 3 कदम की जगह है नहीं, 3 कदम 6 कदम की जगह है नहीं, वो 3 कदम 6 कदम की जगह के वास्ते 650। आज हमें ये जो करने जा रहे हैं ये अल्लाह के वास्ते करते हैं और सब मुत्तहिद होकर करेंगे तो सबको इस मुत्तहद काम में आना पड़ता, करना पड़ता, चाहे कितना बड़ा आदमी भी क्यों ना। तो ये मेरी राय है। अस्सलाम वालेकुम। వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్కు నిరసనగా నంద్యాలలో ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతూ పోతా ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అడ్హాక్ కమిటీగా 6 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫ్యూచర్లో ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏ రకంగా పోరాడాలి, ప్రజాస్వామ్యయుతంగా దీన్ని ఏ రకంగా మేము ఎదుర్కోవాలి, ఈ నల్ల ప్రభుత్వాలు వీళ్లకు మద్దతు ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాలను ఏ రకంగా కూలదోయాలి, మా ముస్లిం హక్కులను, మైనార్టీ హక్కులను, రాజ్యాంగాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలి అని
ఇక్కడ సుదీర్ఘంగా మేధావులు మిగతా వాళ్ళందరితో ఆల్ కమిటీస్తో ఇక్కడ చర్చించడం జరిగింది. ఇందుకు వచ్చిన వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పటి నుంచి నంద్యాలలో ఏ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకు యాక్ట్గా చేసినా మేమందరము సంఘటితంగా పోరాడి దీన్ని రద్దు చేసే వరకు పోరాడతామని చెప్పేసి తెలుపుకుంటా ఉన్నాము. మేము ఈరోజు ఇక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టులో వ్యవహారం ఉంది కాబట్టి అది అయిపోయేంత వరకు ఉండి దాని తర్వాత ఇది రద్దయ్యేంత వరకు కంటిన్యూగా పోరాడతామని చెప్పేసి ఉంటాము. ఎన్నో రకాల నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము ఇక్కడ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చి సహకరించినటువంటి అందరికీ మీ ద్వారా నేను మరొక్కసారి నమస్సుమాంజలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఎక్కువగా నష్టపోయినటువంటి వ్యక్తులకు దీని గురించి విషయం తెలియదు కాబట్టి వాడవాడ వీధి వీధి చిన్న సందు దగ్గర నుంచి దీనివల్ల ఎంత నష్టపోతా ఉన్నాము, ఈ మోడీ ప్రభుత్వము ఎంతమందికి దీని ద్వారా అన్యాయం చేస్తూ ఉంది, ఈ మోడీ ప్రభుత్వానికి తన స్వలాభం కోసము ఈ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఏ రకంగా సపోర్ట్ ఇస్తూ ఉంది, తన స్వలాభం కోసము ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులు మంత్రులు అనుకోండి, చైర్మన్లు అనుకోండి, మిగతా నాయకులు వాళ్ళ స్వలాభం కోసము ఏ రకంగా మౌనం వహిస్తూ ఉన్నారు అనేది సవివరంగా నంద్యాల చుట్టుపక్కల గ్రామాలు అంతటా ఈ కమిటీ విస్తృతంగా పర్యటించి విషయం తెలిపి వాళ్ళను జాగృతం చేసి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి దాన్ని రద్దు దిశగా మేము పయనిస్తే అల్లా మాకు ఈ విషయంలో సక్సెస్ చేస్తాడని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. आज हम अल्हम्दुलिल्लाह भाई मोहम्मद इसहाक साहब के वास्ते से जो MLC साहब हैं, इन्होंने हमारे शहर नंदियाल के दानिश्वरान हजरात उलमा और सियासतदान कौम व मिल्लत के फ़िक्र रखने वाले हजरात को और इसी तरह मस्तूरात को जो कौम का दर्द रखती हैं और चेयरमैन साहिबा को और तमाम को एक जगह पर जमा किया, इसलिए कि हमारे इस मुल्क में इस वक़्त में काला कानून वक्फ तरमीम बिल के नाम से ओके हुआ है, पास हुआ है और सुप्रीम कोर्ट में इसका मसला हल हो रहा है। तो इस मसले को किस तरह हम लोग हल करें और इस काले कानून को किस तरह हमारे मुल्क से ख़त्म करें और हमारा आंध्र प्रदेश की रियासत और इसी तरह इस रियासत ने बाकायदा बीजेपी हुकूमत से मिलकर तायद करके इस काले कानून को नाफिज करके कौम को कितना परेशान कर दिया है। इस कौम को इन परेशानियों से निकालने के लिए और इस काले कानून को रद्द करने के लिए आज इन तमाम हजरात का बैठना हुआ। उसमें हम तमाम हजरात शामिल हैं और मुख्तलिफ जमातों वाले और मुख्तलिफ पार्टी वाले अपने झंडे और अपने निशानियों को मिटाकर मुस्लिम और एक हैं कहकर एक जगह पर इस वक्त में जमा होकर ये फैसला लिए हैं कि इंशाअल्लाह इस काले कानून को ख़त्म होने तक हम खामोश बैठे नहीं रहेंगे और इस काले कानून को ख़त्म करके ही रहेंगे। उसके लिए हम जितना भी जतन करना पड़े, मेहनत करना पड़े, कोशिश करना पड़े, हम हर मैदान में, हर जगह पर, हर नुक्कड़ पर और हर जगह पर पहुंचकर इस काम को कामयाब करके और रैली वगैरह, एहतजाजी धरना वगैरह देकर इंशाअल्लाह उम्मीद रखते हैं हमारी यह कोशिश ज़रूर कामयाब होगी और हम मुल्क के कोने कोने तक हमारी बात, बल्कि ऐवानों तक भी हम बात पहुंचाकर इस काले कानून को ख़त्म करने की पूरी कोशिश करेंगे। IPL
బెట్టింగ్లకు యువత దూరంగా ఉండాలని, ఆర్థికంగా నష్టపోరాదని, మానసికంగా ఆరోగ్యంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇటువంటి చర్యలకు లోను కారాదని నంద్యాల 2వ పట్టణ సీఐ ఇస్మాయిల్ సూచించారు. ఈ మేరకు పట్టణంలో తనిఖీలు నిర్వహించి యువతకు బెట్టింగ్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. గౌరవ ఎస్పీ గారు మరియు నంద్యాల ఏఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము గత 4-5 రోజులుగా ఈ బెట్టింగ్ గురించి విస్తృతమైన తనిఖీలు మేము చేస్తున్నాము. దాంట్లో మేము అబ్జర్వ్ చేసిన విషయాలను మీతో పంచుకోవాలని చెప్పి, మరి పబ్లిక్లో ఈ బెట్టింగ్ మహమ్మారి గురించి వాళ్ళని తగ్గించాలనే చిరు ప్రయత్నంలో భాగంగా మేము మీ ముందుకు రావడం జరిగింది. మేము ఈ బార్ షాపులు తర్వాత వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు చాలామంది యువకులు ఈ మొబైల్స్లో హోటల్స్, టీ కొట్టులలో మొబైల్స్లో వాళ్ళు ఈ ఐపీఎల్ సంబంధించిన బెట్టింగ్స్ ఇండివిజువల్గా, అంటే వెబ్సైట్ ఏదో ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి పోయి ఆన్లైన్లో పోయి వాళ్ళు చేసుకొని చేస్తున్నారు. సో చాలామంది మనం అబ్జర్వ్ చేశాము. పాపం ఆర్థికంగా చాలామంది నష్టపోయారు. ఈ దాంట్లో ఒకసారి ఇరుక్కున్న తర్వాత మరి బయటపడడం చాలా కష్టము. సో ఈ వాళ్ళతోనే మనం ఈ చెప్పించి బెట్టింగ్ వల్ల జరిగే నష్టాల గురించి పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి మా ప్రయత్నం ఇది. దయచేసి ఎప్పుడు కూడా మనం బెట్టింగ్లో డబ్బులు సంపాదలేము. తర్వాత మా అబ్జర్వేషన్ ఏమైతే మేము ఈ 4-5 రోజుల సీరియస్గా దాని బెట్టింగ్ గురించి మేము స్టడీ చేస్తే అది మోసం. మీకు 100 రూపాయలు మనము బెట్టింగ్ పెట్టినంటే 100 సార్లు పెట్టినంటే ఒకసారి 2 సార్లు తలవచ్చు. అంటే మీ ప్రాబబిలిటీ వచ్చేసి 2% ఉంటుంది. కాబట్టి ఈ 2% దొరికిందా తగిలిందంటే ఏదో తగులుతుంది, ఫ్యూచర్ మనం సంపాదించవచ్చు అనే దురాశతో ఈ బెట్టింగ్ చేస్తున్నారు. దయచేసి ముఖ్యంగా యూత్ బెట్టింగ్ దూరం ఉండాలని చెప్పి మేము కోరుతున్నాము. తర్వాత వాళ్ళ అడ్రస్ కూడా మీరు ఏం చేసుకోలేరు. మీరు బెట్టింగ్ చేస్తారు, తగిలిందంటాడు, మీకు డబ్బులు కూడా ఇవ్వడాడు. కాబట్టి దయచేసి యూత్ అంతా మీరు అవేర్నెస్ తీసుకొచ్చుకోవాలా. మరి మనం ఈ మధ్యలో మన మీడియాలో చూస్తున్నాము, బెట్టింగ్ బారిన వారు మరి అప్పులు చేసుకొని మరి ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. తర్వాత మెంటల్గా టెన్షన్ వస్తుంది, జాబ్ సరిగ్గా చేసుకోలేడు. కొంతమంది మేము ఒక యువకుని ఇంటర్వ్యూ చేస్తే మరి ఆయన 2 లక్షల రూపాయలు ఈ మధ్యలో పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ఫ్యామిలీ ఏం చేసిందంటే ఆయన దూరం పెట్టేసింది. నువ్వు సంపాదన వద్దు, నీ వద్దొద్దురైనా మా ఇంట్లో వద్దు నువ్వు, కాబట్టి నువ్వు దూరం ఉండు, మాతో ఉండొద్దు అని చెప్పి అప్పులు బాగా తట్టుకోలేక రకరకాల సమస్యలు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు బెట్టింగ్ జోలికి పోవద్దని చెప్పి మరీ ముఖ్యంగా మేము యూత్ని కోరుతున్నాము. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి విషయం మీరు స్టడీ చేయండి, వాళ్ళని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ సెల్ ఫోన్ మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఇంతకుముందు అంటే ప్యాకెట్ ఆడుతున్నారంటే గుంపుగా కూర్చొని ఆడేవాళ్ళు, మటక ఆడుతున్నారంటే చీటీలు దొరికేవి. మరి సెల్ ఫోన్లో ఆయన నీట్గా ఏదో స్టడీ చేస్తున్నట్టు ఉంటుంది, కానీ వాస్తవంగా అయితే మళ్ళీ బెట్టింగ్ ఆడుతుంటాడు. మరి దాన్ని మనము స్వీయ నియంత్రణ ఒకటి ఉండాలా, ఫ్యామిలీ నియంత్రణ ఒకటి ఉండాలా. ఉంటేనే మనకు ఈ బెట్టింగ్ నుంచి మనం బయటపడాలని చెప్పి మా అబ్జర్వేషను. అలాగే విద్యా సంస్థల్లో కూడా విస్తృతమైన మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విస్తృతమైన అవగాహన మేము కల్పిస్తాము. యువజనులతో కూడా మేము కలిసినప్పుడల్లా మేము యువజనులకు చెప్తుంటాము. తర్వాత ప్రచారం కూడా విస్తృతంగా మేము ఇన్స్టాగ్రామ్ కానీ రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కానీ మరి కొన్ని పాంప్లెంట్స్ కొట్టించడం, తర్వాత ఇవన్నీ మేము చేయాలని అనుకుంటున్నాము. దీనికి ప్రజల చేయుత మరియు ముఖ్యంగా యువత కూడా మాతో కలిసి చేయాలా అని చెప్పి మేము కోరుతున్నాము. పోలీసు వాళ్ళు నా సెల్ ఫోన్ చెక్ చేశారు. దాంట్లో నేను యాప్లలో ఆడుతున్నా అని. అది గతంలో ఆడినాను. ఈ యాప్ల వల్ల చాలా నష్టపోయాను. దయచేసి మీరు ఇట్లాంటి యాప్ల వల్ల మోసం చేసి మోసపూరిత యాప్లు ఉన్నాయి, దయచేసి మీరు ఆడకండి. ఈ ఆడడం వల్ల నేను ఫ్యామిలీ కానీ దూరం ఉండవలసి ఉన్నాను. ఒక 2 లక్షల రూపాయల దాకా అప్పుల పాలైనాను. దానివల్ల నేను ఫ్యామిలీకి కానీ దూరంగా ఉన్నాను. నేను గత 2 వారాల నుంచి యాప్లో ఆడుతున్నాను. డబ్బులు తీవ్రంగా నష్టపోయాను. ఓన్లీ వెబ్సైట్లో వచ్చే యాప్ల వల్ల ఇవంతా చేసినాను. ఒకసారి ఇలాంటివన్నీ ఎప్పుడు చేసి సర్వర్ విన్నవించుకున్నాను. డబ్బులు వచ్చేది 50,000 రూపాయలు పోగొట్టుకున్నాను సార్. ఇంకొకసారి ఎప్పుడు ఆడను, సర్వర్ చెప్పినట్టు వింటాడు. ఇవన్నీ మోసపూరిత వెబ్సైట్లు, ఇట్లాంటి ఎవరు ఆడకూడదు. సమాజం కూడా యువత కూడా ఇట్లా దాని జోలో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. చాలా నష్టపోయాను. మీరు ఎవరు కూడా నష్టపోకండి, దయచేసి ఆడకండి వెబ్సైట్లో వచ్చే యాప్ల వల్ల.
రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ 10వ తరగతి పరీక్షల ఫలితాలను ఉదయం 10 గంటలకు విడుదల చేయడం జరుగుతుందని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలను సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఫలితాలను, మార్కులను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాజిటివ్గా స్వీకరించాలని, భవిష్యత్తును మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో విద్యార్థులకు ముందస్తు శుభాకాంక్షలు డిఈఓ తెలిపారు. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న 10వ తరగతి పరీక్ష ఫలితాలు 23వ తేదీ రాబోతున్నాయి. మరి పిల్లలందరూ కూడా చాలా ఆసక్తిగా, చాలా టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సంవత్సరము మంచి ఫలితాలను ఆశిస్తున్నాము. పిల్లలందరూ కూడా ఈ మంచి ఫలితాలను చూసుకొని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం ఇది. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి పేరెంట్ కావచ్చు, ప్రతి స్టూడెంట్ కావచ్చు వచ్చిన మార్కులను సంతోషంగా స్వీకరించక ఇంకా తక్కువ వచ్చినాయనో, సరిగ్గా రాలేదనో చాలా బాధపడుతూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. ఎన్ని మార్కులు వచ్చినా కూడా ఎన్ని వచ్చాయా అనేది మనకు ముఖ్యము. మరి ఆ వచ్చిన మార్కులను ఆ పిల్లడి యొక్క మంచి ప్రతిభకు తార్కాణంగా మనం భావించి వాటిని ఆనందంగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు మనకు అనుకూలంగా రాకపోయినా లేదా తక్కువ మార్కులు వచ్చినా కూడా వాటిని బాధపడకుండా అందరూ కూడా ఆనందంగా వాటిని స్వీకరించి ముందు మరింత మంచి ఫలితాలను సాధించడానికి మళ్ళీ ఆలోచించాలే కానీ పిల్లలకు పేరెంట్స్ మంచి ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళను ప్రోత్సహించాలి. ఎట్టి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలకు గురి చేయకూడదు. ఫలితాలు ఎలా ఉన్నా కూడా మనం వాటిని సహృదయంతో స్వీకరించి పిల్లలకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి అండదండలుగా పేరెంట్స్ ఉండాలి. అంతేగాని వాళ్ళను డిస్కరేజ్ చేయకుండా వాళ్ళను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. పోయిన సంవత్సరము మన జిల్లాలో 10వ తరగతి ఫలితాలు 85%తో 19వ స్థానంలో ఉంది. ఈసారి మరింత మెరుగైన స్థానంలో మన జిల్లా నిలుస్తుందని ఆలోచిస్తున్నాను. మరి విద్యార్థులందరికీ కూడా విష్ ఆల్ ద బెస్ట్. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్నికల్లో కూటమి నాయకులు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని కోరుతూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి శంకర్ అధ్యక్షత వహించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినప్పటికీ ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో విఫలమైందని పై నాయకులు విమర్శించారు. వృద్ధాప్య పింఛన్ మరియు ఉచిత గ్యాస్ సిలిండర్ తప్ప మిగిలిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయలేకపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు నరసింహులు, అరుణ్ కుమార్, అఖిల, గోపాల్, మజిద్ మియా, రంగనాయకులు, చౌడప్ప, రాంబాబు, ఆనంద్, సులోచన, మహమ్మద్, ఫారూక్ కలాం, బాషా రఫీ, శంకరయ్య, నాయుడు, రఫీ, శివ, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది, ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది, ఈ రాష్ట్రాన్ని ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదు. దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది, ప్రజలను అడ్డు విడిచింది. మమ్మల్ని నమ్మండి, మేము అధికారంలోకి వస్తే ప్రజల సంక్షేమ పథకాలు, ప్రజల బాగోగులు చూసుకుంటామని చెప్పి అదరగొట్టింది. ఊరూరులో తిరిగింది, ప్రచారం చేసింది. అనేక అమలుకు గాని హామీలను కూడా దాదాపు 176 హామీలను ఈరోజు మేనిఫెస్టోలో తెలపరిచి ప్రజలను నమ్మించి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఏ ఒక్కటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. అమలు చేసింది ఒకటి గ్యాస్, అది కూడా 3 సిలిండర్లు కానీ 1 సిలిండర్ ఇచ్చారు. అట్లాగే పెన్షన్ దాదాపు 66 లక్షల పెన్షన్లు ఉంటే 2.5 లక్షల పెన్షన్లు తొలగించారు, 1000 రూపాయలు పెంచారు. అవి 2 తప్ప ఏ ఒక్కటి అమలు చేయలేదు. ముఖ్యంగా యువగలం పేరు మీద ఈ యొక్క పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, అట్లాగే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ భృతి 3000 నెలకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది కూడా ఏ ఒక్కరు అమలు చేయలేదు. అట్లాగే రైతులు సుఖీభావం పేరు మీద ప్రారంభ పెట్టుబడి కింద
20,000 రూపాయలు ఇస్తాము, అన్ని విధాల రైతాంగాన్ని ఆదుకుంటాము, రైతు పండించిన ప్రతి పంటను కూడా మేమే ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని చెప్పి నకిలీ విత్తనాలను నకిలీ ఎరువులను కూడా అరికడతామని చెప్పారు. రైతులకు కావాల్సిన నీటి సౌకర్యం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. ఏ ఒక్కటి చేయలేదు. అట్లాగే ఈనాడు తల్లికి వందనం పేరు మీద ప్రతి విద్యార్థికి కూడా ఈరోజు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి 15,000 రూపాయలు ఇచ్చారంటే ఏది ఇచ్చింది లేదు. ఆ యొక్క కాలం కూడా గడిచిపోయింది. మరి ఇంకో విషయం ఏంటంటే తల్లికి దీవెన పేరు మీద కూడా ఇంకోటి పథకం మీద స్త్రీ శక్తి అనే పథకం పేరు మీద కూడా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది లేదు. ఉచిత బస్ అన్నావు. అట్లాగే రైతులకు కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తామని చెప్పి పూటపు వాగ్దానాలు చేసి ఆరొకరగా ఇచ్చినటువంటి వాగ్దానాలు తప్ప ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి ఇప్పటికే సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఒకటే చేస్తాం. మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ అమలు చేయాలని చెప్పి ఆ యొక్క హామీలను కూడా అమలు చేయాల్సిన అవసరం మీ పైన ఉంది. ఎందుకంటే సూపర్ 6 పథకాల పేరు మీద ప్రజలను వంచి మోసం చేశారు కాబట్టి వాటిని అన్నిటినీ తక్షణమే పూర్తి చేసేంత వరకు కూడా సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీగా అనేక విధాలుగా దశల వారీగా పోరాటం చేస్తాము. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ముఖ్యంగా సూపర్ 6 పథకాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్నాం. మరి ఎన్నికల సమయంలో ఈ కూటమి నాయకులు ఊరూరు తిరుగుతూ ఉపన్యాసాలు ఉదరగొడుతూ మేము జగన్ కంటే మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి 176 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి మరి ఎన్నికల ప్రజలను మోసగించి వంచి వారి యొక్క ఓట్లు సంపాదించి అధికారం చేపట్టి 10 నెలలైంది. ఇంతవరకు ఒక్క గ్యాసు తర్వాత వృద్ధాప్య పెన్షన్ తప్ప మిగిలినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చినటువంటి పాపాన పోలేదు. మరి ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి ఎలాంటి ఆచరణ అడుగు ముందుకు పడలేదు. మరి ఆయనేమో ఎన్నికల సమయంలో నేను సంపద సృష్టిస్తానని చెప్పాడు. మరి సంపద ఎక్కడ సృష్టించావు? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి 7 లక్షల కోట్ల అప్పు చేస్తే నువ్వు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు అయిందని చెప్పి ఎన్నికల సమయంలో చెప్పావు. మరి అదే మీ ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని చెప్పి చెప్పాడు. మరి మీరు ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి మోసగించి తప్పుడు ప్రచారం చేశారు. మరి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటింది. మీరు ఈ 10 నెలల కాలంలో దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. మరి ఈ డబ్బుల్లో ఎక్కడ దాచిపెట్టారో దీనికి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ప్రశ్నిస్తున్నాం. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో సొసైటీ ఫర్ రూరల్ అండ్ ఎకో డెవలప్మెంట్ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ వారి సూచనలను అనుసరించి డిపాజిటర్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ శ్రీనివాసులు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట్ దాస్, ఇతర అధికారులు అవగాహన కల్పించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం సార్ అది డిపాజిటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అంటే డిపాజిట్లు అన్క్లెయిమ్ డిపాజిట్లు చేసుకున్న వాళ్ళ గురించి వదిలేసిన వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత వదిలేసిన వాళ్ళు తిరిగి వడ్డీతో సహా ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పి మాకు బాధ్యతలు అప్పచెప్పింది. అందులో భాగంగానే ఈరోజు ఈ సదస్సు ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఖాతాదారులకు తర్వాత బ్యాంకుకి ఉన్నటువంటి ఇది ఇన్సూరెన్స్ వాటి సంబంధం, రూపే కార్డులు ఉన్నాయి. అవి నెలకు ఒకసారి తీసుకోకపోతే 2 లక్షలు ఇన్సూరెన్స్ కూడా కోల్పోతారు. అలాగే 20 రూపాయలు కట్టు కాకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు 2 లక్షలు కోల్పోతారు. 436 రూపాయలు కూడా ఎలా జరిగినా కూడా న్యాచురల్ చచ్చిపోయినా కూడా 2 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నది. అది కొన్ని విషయాలు తెలియజేయడానికే మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన పెద్దల ద్వారా అనుమతి తీసుకోవడం జరిగింది. మేము ఇంతవరకు ఆ విషయాలన్నీ తెలియజేసాం సార్. మీ ద్వారా మీరు కొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేస్తే మీ కథనం తర్వాత మా ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా ఫైనాన్షియల్గా లాస్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్క్లెయిమ్డ్ ఈ క్యాష్ సంబంధించి అదేవిధంగా ఏ విధంగా నష్టపోతున్నాము అనేటువంటి విషయాన్ని మీద మీకు పూర్తిగా ఈ డిపాజిట్ల మీద విద్యా అవగాహన అనేది ఈ డిపాజిట్లకు సంబంధించి అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఇష్యూలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఇష్యూ అంటే దాదాపు 10 years నుంచి గతంలో ఎటువంటి పేమెంట్స్ జరగకుండా కొంతమంది
కొన్ని అనేబుల్ సర్కమ్స్టెన్సెస్లో వదిలి వెళ్ళిపోయినటువంటి అన్ని అకౌంట్స్ కూడా గవర్నమెంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పర్సూ చేస్తూ ఉంది. వాటిని కూడా మళ్ళీ వాడుకోవడానికి చేసుకోవడానికి దానికి సంబంధించి కొంతమంది ఫారిన్ వెళ్ళిపోతుంటారు, కొంతమంది ఎందుకు లేని కొంతమంది మరణించి ఉంటారు, వారికి సంబంధించిన లీగల్ సంబంధించిన వాళ్ళు పట్టించుకోకపోవడము, ఇలాంటి సందర్భాల్లో మిగిలిపోయిన అమౌంట్ అన్నిటి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని మీద కొంత పరిశోధన చేసుకుంటూ దానిలో భాగంగా ఇట్లా కార్యక్రమాలను చేపడుతూ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా డిపాజిట్లందరికీ కూడా మీ అమౌంట్ ఎక్కడికి పోలేదు, మీ అమౌంట్ ఇక్కడే ఉంది, ఈ అమౌంట్ తీసుకోవడానికి దానికి సంబంధించినటువంటి ఎవరైతే వారసులు ఉన్నారో ఎలా తీసుకోవాలనే దాని మీద ఒక మంచి అనాలిసిస్ చేస్తూ ఉంది. నిజంగా శుభపరిణామం. కాబట్టి ఈరోజు మన సీనన్న ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ విధంగా మనం అందరూ కూడా ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్సే. జిల్లా కలెక్టర్ మేడం గారు ఇటీవల కాలంలో అడల్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి జిల్లా స్థాయిలో కూడా దీని మీద బాగా జరగాలని చెప్పి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు అయితేమి పట్టణాలు అయితేమి సార్ చెప్పినట్టుగా 18 to 15 years అనేటువంటి ఎవరైతే చదువుకు దూరమైనారో వాళ్ళందరినీ కూడా మరలా తీసుకొని వచ్చి వారిని ఒక వేదిక మీద తీసుకొచ్చి త్వరలో వారిని కూడా మంచి స్థాయికి తీసుకురావాలని, ఇలాంటి ముఖ్యంగా పొదుపు మహిళలు మీ అందరి ద్వారా మంది యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా మరి ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా సార్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో మనం ఏదైతే మాట్లాడామో, ఏదైతే మనం అనుకున్నామో అవన్నీ కూడా మనం మీటింగ్లో ఏదో మాట్లాడాం వెళ్ళామనుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం పట్ల ఒక అవగాహన కల్పించుకొని, ఇంకా ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం చుట్టుపక్కల అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాకుండా పొదుపు మహిళలు అయితేమి తర్వాత ఎవరైనా సరే దానికి సంబంధించిన విషయాలను వేరే వారి ద్వారా మనం తెలుసుకున్నప్పుడు ఎలా మనం సాటిస్ఫాక్షన్ అవుతామో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను తెలియజేస్తూ వ్యవస్థ పట్ల ముందుకు తీసుకోవడానికి మహిళలందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. నంద్యాల పట్టణంలో గత రాత్రి పిడుగుపాటు కారణంగా మున్సిపల్ వాటర్ వర్క్స్ నందు గల ట్రాన్స్ఫార్మర్ దెబ్బతినడం జరిగింది. ఈ నేపథ్యంలో పట్టణంలో నీటి సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడిందని వెంటనే యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి రేపటి ఉదయం నుండి నీటిని యథావిధిగా సరఫరా చేయడం జరుగుతుందని కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. మరి ఈ వేసవి ఎద్దడి దృష్ట్యా మంచినీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా పట్టణ ప్రజలకందరికీ కూడా నిరంతరాయంగా వాటర్ సప్లై చేయాల్సిన అవసరం ఉంది. మరి దురదృష్టవశాత్తు గత రాత్రి లైట్నింగ్ వల్ల అంటే పిడుగుపాటు వల్ల మన వాటర్ వర్క్స్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ అది పాడైపోవడం వల్ల కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించి దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద నీటి సరఫరాను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు రాత్రికి ఆ పనిని పూర్తి చేసి రేపు మార్నింగ్ నుంచి వాటర్ సప్లై అనేది టౌన్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా మార్కెట్లో లభించే సౌభాగ్య డంగ్ పౌడర్ మరియు ఇతర కంపెనీలకు చెందిన కెమికల్ పౌడర్ను ఉపయోగించి ఇళ్ల ముంగిట కల్లాపిలాగా వినియోగిస్తున్నారు. ఇటువంటి కెమికల్ ఉన్న పౌడర్ను ప్రభుత్వం నిషేధించడం జరిగిందని, ఎక్కడైనా విక్రయాలు జరిపినా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ పౌడర్ వాడకం వల్ల కలిగే అనార్థాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం ఏమిటంటే, గతంలో మనం ఇళ్ళ ముందు పేడతోటి కల్లాపి చల్లి ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంచుకునేటట్టు ముగ్గులు వేయడం అనేది జరుగుతూ ఉండేది. మరి గత కొంతకాలంగా సౌభాగ్య డంగ్ పౌడర్ అన్న పేరుతోటి ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి రావడం, ఇది కెమికల్ మిక్స్తో కలిసి ఉండడం వల్ల ఆ వాటర్ ఎవరికైనా తగిలిన ఆ వాటర్ను సేవించినా ప్రమాదకరంగా పరిణమించడము, ప్రజల న్యూరో సిస్టమ్ మీద పనిచేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు. మరి మన పట్టణంలో ఎక్కడ కూడా ఈ సౌభాగ్య డంగ్ పౌడర్ కానీ మరే ఇతర అటువంటి పౌడర్స్ అంటే కల్లాపి చల్లడానికి ఏదైనా నీరు గ్రీన్ కలర్లోకో ఎల్లోయిష్ షేడ్లోకో రావడం కోసం ఈ కెమికల్ కలిపిన పౌడర్స్ను వాడుతున్నారు. ప్రజలందరూ కూడా దయచేసి అప్రమత్తంగా ఉండండి.
అటువంటి పౌడర్స్ వాడడం వల్ల మీకు నరాలకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అవి మన నరాల మీద, న్యూరో సిస్టమ్ మీద తీవ్రమైన వ్యతిరేక ప్రభావం కలిగిస్తాయి. కాబట్టి దయచేసి దీన్ని గమనించి ఎవరు కూడా ఇటువంటి కెమికల్స్ దయచేసి వాడవద్దని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి కెమికల్స్ ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో, మన పట్టణంలో ఎవరైతే ఆ రకమైన అమ్మకాలు చేస్తున్నారో వాళ్ళను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవడము, అవసరమైతే మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఆ దుకాణాన్ని సీజ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.